తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంకాలం 5 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. శీతల గాలుల ప్రభావంతో హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలంతా వణికిపోతున్నారు. 4-5 రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో నగరవాసులు ఉదయం బయటకు వచ్చేందుకు గజగజలాడుతున్నారు. తెల్లవారుజామున పొగమంచు కప్పేయడంతో రహదారులు కనిపించక వాహనదారులు ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర ఈశాన్య దిశల నుంచి ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలుంటాయి. ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాలను శనివారం దట్టమైన పొగమంచు కప్పేసింది. వచ్చే 2-3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వికారాబాద్, సంగారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మెదక్, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపు నమోదవుతాయని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 10 నుంచి 12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా కోహిర్, వికారాబాద్ జిల్లా యాలాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 8.1 డిగ్రీలుగా నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8.4, కామారెడ్డి జిల్లా బీబీపేట, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లలో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.